పార్టీ తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. డాక్టర్ పివి రెడ్డి గారు శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో మా మొత్తానికైతే మీరు అనుకున్నదే సాధించారు. కాళేశ్వరం విషయంలో మీరు కూడా ఆరోపణలు చేశారు. నిజాలు నిగ్గు తేలాలంటే దీన్ని సిబిఐకి ఇవ్వాలన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా మీ అభ్యర్థనను మన్నించారు. సిబిఐకి ఈ కేసు అప్పగించారు. సో త్వరితగతిన దీని మీద విచారణ జరుగుతుందా, లేకుంటే మరి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగినాక కూడా ఏదైతే కొనసాగుతుందో ఇట్లాంటి ఎన్నో ఉన్నాయి. అంటే వాస్తవానికి సిబిఐని తప్పుపడట్లేదు, తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపడట్లేదు, కానీ విచారణ పారదర్శకంగా చేయడానికి సిబిఐ ఉంది. కానీ సమయం కూడా అంటే మీకు రేపొద్దున మీరు కూడా రాష్ట్రంలో అధికారంలోకి రాబోతున్నాం, నెక్స్ట్ మాదే గవర్నమెంట్ అని చెప్తున్నారు కదా రామచంద్రరావు గారు. ఈ అంశంలో సిబిఐ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారా, ఏం చెప్తారు? డెఫినెట్గా శ్రీనివాస్ గారు, ముందుగా మీకు అలాగే 1980 ప్రేక్షకులకి ప్యానల్ మిత్రులకు నమస్కారం. డెఫినెట్గా ముందుగా నుంచే భారతీయ జనతా పార్టీ కాళేశ్వరం మీద అవకతవకలు జరిగినాయి, అవినీతి అక్రమాలు ఉన్నాయి, నిర్మాణ లోపాలు కానీ లేకపోతే నాణ్యత లోపాలు ఉన్నాయని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆ టైంలో రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు ఉన్నప్పటి నుంచే పాదయాత్ర ద్వారా మేము తెలంగాణ ప్రజలందరూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో అనుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కాంగ్రెస్ పార్టీ కూడా రేవంత్ రెడ్డి గారు పలుమార్లు కాళేశ్వరం మీద ఏదైతే 1,00,000 కోట్లు ఖర్చు పెట్టారో ఆ 1,00,000 కోట్లు ఎవరైతే తిన్నారో వాళ్ళు కక్కిచ్చేదాకా వదిలిపెట్టను, జైల్లో పెడతాం, తర్వాత ఆ కక్కిచ్చిన డబ్బంతా కూడా 1,00,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజలకి, తెలంగాణ ప్రజల సంక్షేమానికి పంచుతామని చెప్పి వారు కూడా చెప్పారు. కానీ ఏమైందో ఏమో కానీ వచ్చిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 6 నెలల లోపల కాళేశ్వరం మీద కమిషన్ వేసి నివేదిక తెప్పించుకొని వాళ్ళ లోపలేసి ఆ 1,00,000 కోట్లకు అక్కిస్తామని చెప్పారు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చాక 20 నెలలు అయింది. వాళ్ళు వేసిన కమిషను 17 నెలల కాలం, దగ్గర 20 నెలల కాలము వాళ్ళు మొత్తం మంచి టైం అంతా కూడా గడిచిపోయిన తర్వాత ఈరోజు వాళ్ళు యాక్షన్ తీసుకోలేక, రేపో మాపో తీసుకుంటామని చెప్పిన వాళ్ళు దాని మీద యాక్షన్ తీసుకోలేక ఈరోజు చేతులు ఎత్తేసి మేము చేయలేము, మాకు కాదన్నట్టుగా మరి ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీకి ఇస్తా ఉన్నారు. అదే ఒక 10 నెలల ముందు ఇచ్చుంటే, సంవత్సరం ముందు నుంచి ఇచ్చుంటే ఆ ఎవిడెన్స్ ట్యాంపరింగ్ చేయకుండా, ఎవిడెన్స్ ని మాయం చేయకుండా, రికార్డులను మాయం చేయకుండా అవన్నీ కూడా చేసి ఉండేటోళ్ళు, అవన్నీ కూడా అదంతా కూడా మరి సిబిఐ ఎంక్వైరీలో బయటపడేవి కదా. ఇప్పుడంతా కూడా టైం అంతా కూడా అయిపోయిన తర్వాత 20 నెలల కాలము గడిచిన తర్వాత ఇప్పుడు ఇవ్వడం అనేది కొంత హాస్యాస్పదంగా ఉంది. ఇప్పటికైనా కూడా వీళ్ళ దగ్గర ఉన్న రికార్డులన్నీ కూడా ఆ టైంలో ఎప్పుడు ఏవైతే రికార్డులన్నీ తీసుకున్నారో గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి, ఆ రికార్డులన్నీ కూడా పూసగుచ్చినట్టుగా విజిలెన్స్ నివేదిక కానీ ఎన్డీఏ రిపోర్ట్ వీళ్ళ దగ్గరే ఉంది. అయినా కూడా తర్వాత ఇప్పుడు వచ్చిన ఇది పీసీ ఘోష్ కమిషన్ నివేదిక కూడా టోటల్ గా అన్ని నివేదికలు, అన్ని రికార్డులన్నీ కూడా సిబిఐ డిపార్ట్మెంట్ కి ఇస్తే దాని మీద సమగ్రంగా జరిగే అవకాశాలు ఉంటాయి. అది ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ. ఒక నిమిషం వెంకటరెడ్డి గారు, శ్రీకాంత్ గౌడ్ గారు ఉన్నారు, తెలంగాణ జాగృతికి సంబంధించిన నాయకులు. శ్రీకాంత్ గౌడ్ గారు.